హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్. మా అక్కకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళాను కదా, చూసేయండి ఆ సర్ప్రైజ్. సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఆటోలో సర్ప్రైజ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే వీడియో ఎండ్ వరకు చూసి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ ద వీడియో. అలానే నోటిఫికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సర్ప్రైజ్ ఏమో కానీ ఆ రోజైతే మా అక్క నన్ను బాగా తిట్టింది. అసలు వస్తున్నానని ముందే చెప్పాలి కదే, కనీసం స్వీట్ అయినా లేకపోతే హాట్ అయినా ఏదో ఒకటి చేసేదాన్ని, ఇలా సడన్గా వచ్చేసేవేంటి అని అనింది. మరి సర్ప్రైజ్ అంటే చెప్పకుండా వెళ్ళడమే కదా. మా అక్క ఎంత సర్ప్రైజ్ అయిందో తెలియదు కానీ సాయి అయితే ఫుల్ షాక్ అయ్యాడన్నమాట. ఎప్పుడు తనే వచ్చేవాడు మా ఇంటికి, ఫర్ ద ఫస్ట్ టైం మేము వాడిని సర్ప్రైజ్ చేయడానికి వెళ్ళాము. ఆ రోజు ఆఫీస్లో లంచ్ ఉందని చెప్పి మా బావ లంచ్ బాక్స్ కూడా వద్దని చెప్పారంట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ, టొమాటో చట్నీ తిన్నారు. ఇంకా అదే టొమాటో చట్నీ ఉంటే ఆఫ్టర్నూన్ రైస్ చేసుకొని తినేశారు వాళ్ళు. మేము వెళ్తామని తెలియదు కదా, మొత్తం ఖాళీ చేసేసారు. మేము సడన్ సర్ప్రైజ్ అని చెప్పి వెళ్ళేసరికి పాపం మా అక్కకు చేతులు కాళ్ళు అయితే ఆడనే లేదు. తర్వాత తొందరగా రైస్కి పెట్టేసింది. మా హెత్విక్ ఏదైనా తినేస్తాడు, కర్డ్ రైస్ అన్నా తినేస్తాడు, సో అలా ప్రాబ్లం లేదు. ఇంకా నాకైతే మా అక్క చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. పులిహోర గొజ్జు ఇంట్లో స్టాక్ ఉండేది, సో అది వేసుకొని నేనైతే ఇంకా లంచ్ చేసేసాను. నేను ఈ మధ్య నా వీడియోస్లో రికార్డ్ చేసేటప్పుడు ఒకటి గమనించాను, నా తెలుగు పూర్తిగా మారిపోయింది. మేము యాక్చువల్గా తెలుగు వాళ్ళమండి, బట్ స్టిల్ కర్ణాటకకి వెళ్ళి ఆ కర్ణాటక వాళ్ళతో ఆ తెలుగు మాట్లాడి నా తెలుగు నిజంగానే చేంజ్ అయిపోయింది. అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే బై డిఫాల్ట్ ఎందుకో మాకు కన్నడ వచ్చేస్తుంది. నేను ఎలా కన్నడ నేర్చుకున్నాను అంటే, మాది ఆంధ్రానే, బట్ స్టిల్ బార్డర్లో ఉంటుంది, ఆంధ్ర కర్ణాటక బార్డర్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి మాకు ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ప్లస్ కన్నడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలా నేను మా ఊర్లో 10th స్టాండర్డ్కి వచ్చేపాటికి నేను కొంచెం కన్నడ అర్థం చేసుకోగలిగేదాన్ని. ఇంటికి వెళ్ళంగానే మా హెత్విక్ ఫస్ట్ అడిగేది బొమ్మలు. ఎక్కడికైనా వెళ్ళండి, మా ఊరికి వచ్చిన బొమ్మలు కావాలి, లేదా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన బొమ్మలు కావాలి. అలా మా సాయి అయితే బిజినెస్ స్నేక్ అండ్ ల్యాడర్ ఇలా ఉండేది, ఒక పజల్ లాంటిది ఒకటి తీసుకున్నాడు అన్నమాట. ఇంకా దాన్ని ఇమ్మీడియట్గా ఓపెన్ చేసేసి కూర్చోరా సాయి, కూర్చో మమ్మీ, ఆడుకోవాలి మనం ఇప్పుడు అని చెప్పి అందరినీ కూర్చోబెట్టాడు. పోనీ అదైనా కరెక్ట్గా ఆడతాడా అంటే అన్ని తొండాట్లే ఆడతాడు. అయితే టూ టైమ్స్ డైస్ వేయాలంట, మేమైతే 1 టైమే వేయాలి. అండ్ ఆ 1 టైం కూడా గగనమే మాకు ఛాన్స్ ఇవ్వడము. అలా ఆడతాడు మా హెత్విక్. అలా కాసేపు ఆడుకున్నాము. తర్వాత నేను మా అక్కతో మాట్లాడుతున్నాను. మా అక్క అంటుంది, ఇప్పుడు అర్థమైందా నీకు ఎంత కష్టం ఉంటుంది, నువ్వైతే అట్లా కార్లో వచ్చేసేదానివి, మేము మెట్రో ఎక్కి వచ్చినా కూడా మీ ఇంటికి రావాలంటే ఆల్మోస్ట్ 3 hours అవుతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి 3 hours, అంటే 6 hours టోటల్గా మేము జర్నీ చేయాల్సి వస్తుంది. దగ్గరనే ఉన్నాము, 40 kilometers డిస్టెన్స్లోనే ఉన్నాము, బట్ స్టిల్ ఆల్మోస్ట్ మా ఇంటి నుండి మా ఊరికి వెళ్ళొచ్చినంత సేపు అవుతుంది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని మా అమ్మ వాళ్ళకి కానీ, లేకపోతే నా హస్బెండ్కి కానీ, మా బావకి కానీ ఎవ్వరికీ చెప్పలేదు మేము. ఆల్ ఆఫ్ సడన్ మేమంతకు మేమే మెట్రో ఎక్కేసి వచ్చేసాము. మెట్రోలో వచ్చేటప్పుడు ముందిన నిల్దానా అని అనౌన్స్ చేస్తారు కదా, ద నెక్స్ట్ స్టాప్ ఈజ్ అని చెప్పి. అప్పుడు మా ఆయన కాల్ చేసినప్పుడు అది విన్నారు. ఏంటి ఇంట్లో లేవా అన్నారు. ఆహా లేను, నేను అక్కకి సర్ప్రైజ్ ఇవ్వడానికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే, అవునా చెప్పనే లేదు కదా అన్నారు. అదే సర్ప్రైజ్ అంటే అదే కదా, మళ్ళీ నీకు చెప్తే నువ్వెక్కడ చెప్పేస్తావు అని చెప్పి నీకు కూడా చెప్పలేదు అంటే, సరే ఇంకా ఏ స్టాప్ దగ్గర ఉన్నారు అని ఆ డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నారు. నాది డిప్లొమా 2012లో అయిపోయింది. అప్పటి నుండి మా అక్క వాళ్ళు ఇదే ఇంట్లోనే ఉంటున్నారు. సో అలా చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అట్లా నాకు ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళందరూ బాగా అలవాటు. ఎంత డెవలప్మెంట్ అయింది అంటే క్రేజీగా డెవలప్మెంట్ అయిపోయింది ఇటు సైడ్.
ఎంత డెవలప్మెంట్ అయినా కూడా ఇక్కడ ఇంకా విలేజ్ ఎన్విరాన్మెంట్ అనేది డెఫినెట్గా ఉంది. కానీ నేను చెప్తున్నాను, నేను కోర్స్ చేసేటప్పుడు వైట్ఫీల్డ్ ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. నేను వెళ్ళేటప్పుడు చాలా క్లీన్ రోడ్స్, డస్ట్ అట్లా అంతా ఏమీ ఉండేది కాదు. బట్ నేను ఆల్మోస్ట్ ఆటోలో ఒక 40 మినిట్స్ జర్నీ చేశాను కదా, ఆ 40 మినిట్స్ ఎక్స్ట్రీమ్ డస్ట్ అన్నమాట. ఎక్కడ రోడ్స్ మంచిగా లేవు, ఎక్కడ చూస్తే అక్కడ రోడ్స్ పీకేశారు. ఫుల్ కొంచెం ఒక వెహికల్ పాస్ అవుతుందంటే దుమ్ము అలా లేసి నోట్లోకి వస్తుంది. అంత ఇది పొల్యూషన్ ఉండింది అక్కడైతే. మా అక్క వాళ్ళ ఇంటి నుండి కొంచెం డౌన్కి నడుచుకొని వెళ్తే అక్కడ లేక్ ప్రవహిస్తుంది కదా, అదంతా కనిపించేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ లేక్ మొత్తం క్లోజ్ చేసేసారు. స్ట్రీట్లో మొత్తం హౌసెస్, ఇంకా డౌన్కి వెళ్ళామంటే ఫుల్ అపార్ట్మెంట్స్. అప్పుడున్న గ్రీనరీ ఇప్పుడు అస్సలు లేదు. ఎక్కడికి వెళ్ళినా చెట్లే కనిపించట్లేదు. స్ట్రీట్ నుండి డౌన్కి వెళ్తే ఆ లేక్ పక్కన ఎన్ని చెట్లు అంటే అన్ని చెట్లు కనిపించేది. ఇప్పుడు అవంతా కొట్టేశారు. అవంతా కొట్టేసి అపార్ట్మెంట్స్ కట్టేశారు. ఇంకా గాలి రమ్మంటే ఎక్కడి నుండి వస్తుంది. మా అక్క అయితే ఈ సమ్మర్ నిజంగా చాలా స్ట్రగుల్ అయిందంట. చాలా వేడంటే వేడి, అసలు ఇంట్లో ఉండలేకపోయేదాన్ని. మార్నింగ్ ఫ్యాన్ ఆన్ చేస్తే నైట్ నుండి మళ్ళీ మార్నింగ్ వరకు కంటిన్యూస్గా మోగుతూనే ఉండేదంట. ఇంకా బాధ చూడలేక మా బావ అయితే ఒక కూలర్ తెచ్చిచ్చారు. సో అలా ఈ సమ్మర్ని మా అక్క సర్వైవ్ అయింది. ఇంకా సిటీ అంటే అంతే కదా, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ అపార్ట్మెంట్లు కట్టేయడం. అలా కాసేపు గేమ్స్ ఆడామా. ఇంకా మా సాయి పెయింటింగ్ చేస్తావా హెత్విక్ అని అడిగాడు. అంటే ఇంకా మా సార్ రెడీ అయిపోయారు. అలా ఇంకా పెయింటింగ్ బాక్స్, బ్రష్, బుక్ కూడా ఇచ్చాము. సరికి బుక్ వద్దంట, తను న్యూస్ పేపర్లో మాత్రమే చేస్తా అన్నాడు. అలా ఇంకా మా అక్క న్యూస్ పేపర్స్ కూడా ఇచ్చింది. సో దాని మీద ఏదేదో డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు. అంతలోపలే ఇంకా ఇంటి పక్కన అక్క వచ్చింది. తన పేరు పావన. సో అక్క ప్రెగ్నెంట్ అన్నమాట. ఇప్పుడు 5 months 6 months ప్రెగ్నెంట్ అక్క. సో అక్క వచ్చింటే ఇంకా అక్కతో మాట్లాడుతున్నాను. తను అదే చెప్తుంది, ఇక్కడ 80% తెలుగు వాళ్ళే ఉన్నారు, ఇంకా 20% వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. బట్ చాలా వరకు తెలుగు వాళ్ళే ఉన్నారు అని చెప్తుండే. అక్కకి ఒక బాబు. సో ఆ బాబు కూడా చిన్నోడే కాబట్టి ఇంకా మా హెత్విక్కి కంపెనీ అయితే దొరికింది ఆడుకోవడానికి. అక్క ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళ మదర్ అయితే వచ్చారు చూసుకోవడానికి. నన్ను చూడంగానే ఆంటీ గుర్తుపట్టేసింది, నువ్వు సునీత సిస్టర్ కదా అని కన్నడలో అడిగింది. అవును అని చెప్పాను. మరి ఆంటీ నన్ను ఎప్పుడు చూసారో ఏమో తెలియదు. మేబీ పావన అక్క నా గురించి చెప్పిండొచ్చేమో, లేకపోతే మా అక్క ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు చెప్పిండొచ్చు అనుకుంటా. అందరూ ఒక 1 వీక్ ఉండు, మీ అక్క వాళ్ళ ఇంట్లో నువ్వు అస్సలు రానే రావు అని అంటారు. మా అక్క కూడా పిలుస్తుంది. బట్ నాకేంటంటే మా అక్క హెల్త్ని నేను దృష్టిలో పెట్టుకొని తనకు కష్టం అవ్వకూడదు అని చెప్పి నేను ఎప్పుడూ వెళ్ళానన్నమాట. నాకు కుదిరినంత వరకు నేను సాయితో టైం స్పెండ్ చేయడం కోసం ఎప్పుడు హాలిడేస్ వచ్చినా సాయిని ఇక్కడికే పిలిపించుకుంటా. వాడు ఉంటే నాకు ఏదో ఒక బిగ్ బ్రదర్ లాగా ఉంటాడు. హెత్విక్ గురించి నేను టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మంచిగా చూసుకుంటాడు. సాయి తినిపించు అంటే తినిపిస్తాడు, కిందకి తీసుకెళ్ళు అంటే తీసుకెళ్తాడు, బాగా చూసుకుంటాడు హెత్విక్ని. ఒకవేళ నేను ఒక 2-3 hours పడుకుంటా సాయి నాకు టయర్డ్గా ఉంది అని చెప్పినా కూడా హెత్విక్ని చాలా బాగా చూసుకుంటాడు. అలా నాకు కూడా కంపెనీ ఉంటుంది. నేను కూడా వీక్ మొత్తం ఇంట్లో ఒకటే ఉంటాను, ఓన్లీ సండే మాత్రమే మా ఆయన ఉంటారు కదా. సో అలా హాలిడే రాగానే సాయిని నేను ఎప్పుడూ పిలిపించుకునేసేదాన్ని. అందులో కొంచెం స్వార్థం కూడా ఉంది. ఏంటంటే సాయి ఇక్కడ వచ్చేస్తే మా అక్క ఏదో ఒకటి చేసి పెట్టచ్చు మా బావకి, తన కూడా కొంచెం రెస్ట్ దొరికినట్టు అవుతుంది కదా అనేది కూడా ఉంది లోపల నాకు మా ఆయనకు. ఇక్కడ మా హెత్విక్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు అన్నమాట. దాని గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. ಆಡು ಹಿತ್ವಿಕ್ ಸುಮ್ಮನೆ ಕೂತಿದ್ವಿ. ಅಮ್ಮ ಎನ್ ಮಕ್ಕಳು ಉన్నారు ಈಡ. శిల్పక్క కొడుకు పేరు చింటూనా? చింటూ కదా, భువన్. చింటూ అని చింటూనే వస్తుంది. ఏ చెట్లు ఎంత బాగున్నాయి చూడు.
పీక్కూడదు, మంజర్ని వస్తాడు. పీక్కూడదు నాన్న, మంజర్ని వస్తారు మనం పీక్తే. ఇటు పెద్ద నాన్న ఆటో వస్తుంది. ఎవరు వచ్చింది? ఎవరు వచ్చింది? పెద్ద నాన్న దగ్గరికి బ్యాట్ పెట్టుకోవాలి. ఇంకా ఏమో చెప్పవంత ఆయన. ఇది ఆవులు ఆవులు చూడాలంట. చూడితో ఆవులు ఎంత బాగుంటాయి, ఎన్నట్టుంటాయి. బొమ్మ తింటాన్నాయి అన్నీ, గడ్డి తింటాన్నాయి. చాలా ఎక్కువ మొబైల్ వద్దు. సారీ డాన్స్ చేయి కొంచెంసేపు. అది బాగా అలవాటు అయిపోయింది. పొద్దున్నే 9 దానికి నాకు స్మార్ట్ టీవీ తీసుకునే భయము. పొద్దున్నే ఆన్ చేసి నేను పండుకోవడానికి దాంట్లోనే ఉంటుంది. ఆవేశ హాస్పిటల్ అంట. ఆవేశ ఆడి లైట్ వేస్తాను, ఆడే ఆడుకోపో. లైట్ వేస్తాను. బా ఎంత బాగా చేస్తున్నారప్ప ఇద్దరు. అడుగుతాండ పాప పడు. ఏమైంది? పెట్టుకోబో. ఏ వద్దు పెట్టుకో. తీసుకోయా? వద్దు నేను కొనుక్కుంటా. తీసుకోకే కొనుక్కుంటానే. పెద్దకి సైజ్ అయ్యేస్తాను. అయితే అవి తీసుకోపోలే ఒకటి అని చెప్తాను. యారు కాదా తెచ్చుకో. మీకు యారు కాదా? యాదైనా ఇబ్బంది మాసిన కలర్ అంటే ఇది తీసుకో, లేదంటే ఇది తీసుకో. ఎత్తి కనబడి ఏదైనా అవుతుంది. నీకు యారు కాదు అది తీసుకో. కాటన్ బడ్స్ ఉన్నాయి చెప్పా. ఇక్కడ ఆఫ్ చేస్తా డైరెక్ట్. డగడగ సౌండ్ వస్తున్నాయి నీళ్ళు. అది నీ పెండ్లి చీర సుల్తా కదా వైట్ది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన 1 అవర్కే మా అక్క నాకు 2 మ్యాంగోస్ కట్ చేసింది. దాంట్లో హెత్విక్ కొంచెమే తిన్నాడు, ఇంకా మిగిలిందంతా నేనే తిన్నానా. నాకు స్టమక్ ఫుల్ హెవీ అని అనిపిస్తుండే. ఇంకా మా బావ వచ్చారు చూడండి, మా అక్క టీ చేసింది.
టీకి మళ్ళీ రస్క్ తిన్నాను. రస్క్ అయిపోయిన వెంటనే నాకు ఇష్టం అని చెప్పి మా బావ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ జాక్ ఫ్రూట్ పనసకాయ తెలుసు కదా, అది కట్ చేపించుకొని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా మా బావ నన్ను డాటర్గానే చూసుకుంటారు, మా అక్కకు కూడా నేను కూతురులాగానే అని చెప్పా కదా. జస్ట్ నేను వెళ్ళినప్పుడు ఒక మాట అన్న, బెడ్ స్ప్రెడ్స్ తీసుకొని వెళ్ళాలి, ఒకవేళ కుదిరితే షాపింగ్ చేసుకొని వెళ్తాను ఇంటికి వెళ్ళేటప్పుడు అని ఒక మాట అన్నాను అంతే. ఇంకా ఇంట్లో ఉండే కొత్త బెడ్ స్ప్రెడ్స్ తీసుకెళ్ళు అని చెప్పి దాని గురించి ఇంతకుముందు కాన్వర్జేషన్ జరుగుతుండే. పుట్టినింటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తాము, మళ్ళీ అత్తగారి ఇంటికి వచ్చేటప్పుడు బ్యాగులు జీపుల నిండా లగేజ్లు తీసుకొని వస్తాం కదా, అలా అయింది నా సిచ్యుయేషన్. వెళ్ళేటప్పుడు నేను ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకొని వెళ్ళాను, ఇంకా హెత్విక్ బ్యాగ్ హెత్విక్ వేసుకున్నాడు. రిటర్న్ వచ్చేటప్పటికి మా వాడికి స్కూల్ బుక్స్కి బైండింగ్స్ అని చెప్పి ఒక అన్ని బైండింగ్స్ వేసింది అక్క బ్యాగ్లో. ఒక 2 kgs మ్యాంగోస్ వేసింది, మళ్ళీ జాక్ ఫ్రూట్ వేశారు, మళ్ళీ రస్క్ అంతా నాకే ప్యాక్ చేశారు. నేను జస్ట్ ఒక మాట బాగుంది అని చెప్పాను అంతే. మళ్ళీ దాంతోపాటు బెడ్ స్ప్రెడ్లు వేసింది. ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేశారు. ఇక్కడ విజయవాడ వాళ్ళు పునుగులు వేస్తారు, చాలా బాగుంటాయి, నువ్వు ఖచ్చితంగా తినాలి అని చెప్పి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ నుండే చెప్తూ ఉండింది. ఇంకా మా బావ నాకు కూడా చెప్పలేదు, సస్పెన్స్గా వెళ్ళిపోయి తీసుకొని వచ్చేసారు పునుగుల్ని. అలా నేను ఒక ప్లేట్ పునుగులు తిన్నాను. లాస్ట్లో ఒక 2 ఉన్నప్పుడు హెత్విక్కి పెట్టాను, తను మళ్ళీ నాకు ఇదే కావాలి అన్నాడు. ఇంకా అలా వెళ్ళి బావ ఇంకొక ప్లేట్ పునుగులు తీసుకొని వచ్చారు హెత్విక్ కోసము. మళ్ళీ నైట్ డిన్నర్కి ఆలూ పరాటా చేసింది, ఆలూ పరాటా తిన్నాను. ఆ తర్వాత యూజువల్గా ఈవినింగ్ టైమ్స్ డిన్నర్ అవ్వగానే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర బయట లేడీస్ మీటప్ అనేది ఉంటుందంట. ఆ రోజు అమావాస్య, నాకు తెలియదు. సో అమావాస్య రోజు నువ్వు పుట్టింటికి వచ్చావు, మళ్ళీ మీ ఇంటికి ఎలా వెళ్తావు, వెళ్ళకూడదు, ఈరోజు అంతా ఇక్కడే స్టే చేసి వెళ్ళాలి అని అంటున్నారా. మా హెత్విక్ అయితే గంతులేస్తున్నాడు, నేను ఉంటా అని చెప్తున్నాడు. మా ఆయనకు కాల్ చేసి చెప్పాను, ఇట్లా హెత్విక్ రానంటున్నాడు, ఇక్కడే ఉంటా అంటున్నాడు అంటే చూడు సరే అని చెప్పారు. బట్ స్టిల్ ఇంకా నేనే తను ఒక్కడే ఉంటాడు కదా వెళ్దామని చెప్పి వెళ్ళేశాను. సాయి యాక్చువల్గా ఇప్పుడు 10th స్టాండర్డ్, తనని అక్క ట్యూషన్కి వేసింది. ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్ కొంచెం టఫ్ ఉంది, అందుకే ఇంకా ట్యూషన్స్కి వేసామా. తనకు May 25th వరకు హాలిడేస్ ఉండింది. అండ్ ట్యూషన్ వైజ్ అంటే 2 daysకు 3 daysకు వన్స్ ఉండింది. నేను వెళ్ళింది సాటర్డే కాబట్టి తనకి నెక్స్ట్ ట్యూషన్ ట్యూస్డే ఈవినింగ్ ఉండింది. ఇంకా ఒక మాట వస్తావా సాయి అని అన్నాను. పిన్ని నువ్వు మమ్మీని అడుగు అని అన్నాడు. ఇంకా వెళ్ళి మా అక్కని నైస్గా అడిగాను అన్నమాట, సాయిని తీసుకెళ్తలే, ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే తనను నువ్వు ఎక్కడికి పంపించవు, ఇప్పుడు ఎట్లనో 2 days గ్యాప్ ఉంది కదా తీసుకెళ్తాను అని అన్నాను. ఏమో వాడి ఇష్టం నీ ఇష్టం అని అనింది. వాడిని అడగంగానే మా అక్క అడగంగానే అన్నాడు. సో ఇంకా అలాగా సరే వెళ్ళి ప్యాక్ చేసుకో సాయి 2 daysకి బట్టలు అని చెప్పాను. అంతలోపల మా అక్క ఓకే మనం యాక్టింగ్ చేద్దాం ఆగు, నేను పంపియను సాయిని అన్నట్టు హెత్విక్ ముందర డ్రామా చేస్తాను, ఏం చేస్తాడో చూద్దాము అని అనింది. సరే అని చెప్పాను. అలానే స్టార్ట్ చేసామా. అక్కడ క్రికెట్ బ్యాట్ ఉంటే క్రికెట్ బ్యాట్ తీసుకొని వెళ్ళాడు. మా అక్క పైకి కొట్టేస్తా చూడు నువ్వు పంపించకపోతే సాయిని మా ఇంటికి అని చెప్పి వెళ్ళాడు. మార్నింగ్ 11:30కి బయలుదేరి వెళ్ళాము. ఇంకా రిటర్న్ వచ్చేసి నైట్ 11:15కి వచ్చాము. ఇక్కడ చూసారా మా వాడు వాళ్ళ నాన్న కనిపించగానే పరిగెత్తుకుని వెళ్ళి హగ్ చేసుకొని మళ్ళీ ప్యాంపర్ చేయించుకుంటున్నాడు. హీఈస్ లిటరలీ పప్పాస్ ఖుషి అన్నమాట. వాళ్ళ నాన్నను వదిలి అది ఎన్ని డేస్ ఉన్నాడో ఏమో అనేలాగా చేస్తున్నాడు. వెళ్ళిండే 12 hours దీంట్లోనే. ఇంకా అక్కడ దిగంగానే మాకు ఏదైనా కొంచెం చల్లగా తాగాలనిపిస్తుంది అని చెప్పాను. అలా ఇంకా మా అపార్ట్మెంట్ పక్కనే షెల్ పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ ఇట్లా కొంచెం ఒక చిన్న కెఫెటేరియా లాగా ఉంటుంది. అక్కడ వెళ్ళి మాకు కావాల్సిన జ్యూసెస్ని మేము పిక్ చేసుకున్నాము. దీన్ని యాక్చువల్గా కెఫెటేరియా ప్లస్ సూపర్ మార్కెట్ అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ కెఫే కూడా ఉంటుంది కాబట్టి నేను అలా చెప్పాను. అక్క వాళ్ళ ఇంటి నుండి మెట్రో స్టేషన్కి ఇంకా ఆటోలో వెళ్ళిపోదామని అనుకున్నాను. బావ ఆల్రెడీ లేట్ అయింది, ఇంత నైట్లో మీరు ఆటోలో వెళ్ళడం ఎందుకు, నేను బైక్లోనే డ్రాప్ చేస్తా అన్నారు. సో ముందు మా హెత్విక్ కూర్చున్నాడు, తర్వాత మా బావ, తర్వాత సాయి, ఇంకా ఎండ్లో నేను కూర్చున్నాను. ఫుల్ రోలర్ కోస్టర్ అన్నమాట. హెవీగా లగేజ్ వేరే ఉండింది. నేనైతే మా బావకు చెప్తూనే ఉన్నాను, లేట్ అయినా పర్లేదు బావ స్లోగా వెళ్ళు అని చెప్తూనే ఉన్నాను.
అలా ఇంకా మెట్రో ఎక్కేసి ఇంటికి వచ్చేసాము. మెట్రో ఎక్కిన 25 మినిట్స్‌కి మా అక్కకి కాల్ చేశాను బావ వచ్చారా అని. నాకు అమావాస్య రోజు ఈ బైక్స్‌లో జర్నీ అలా అంటే కొంచెం భయమేస్తది. అందుకే ఇంకా మా అక్కకి కాల్ చేస్తే ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే నేను చేస్తా అనింది. వచ్చిన వెంటనే మా అక్క కాల్ చేసింది. ఇంకా నాకు కూడా కొంచెం టెన్షన్ అనేది తగ్గిపోయింది. వెళ్ళినప్పటి నుండి ఫుడ్ పెడుతూనే ఉన్నారు. నాకైతే కడుపు ఫుల్ అయిపోయింది అని చెప్పినా కూడా వినట్లేదు మా అక్క. అక్కడికి నేను ఒక్కటే ఆలు పరోటా తిన్నాను. ఇంకొకటి తిను అని ఫోర్స్ చేస్తుండే. అమ్మో! నా వల్ల కాదు తల్లి, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వస్తాను. ఒక 2 డేస్ అప్పుడు హ్యాపీగా నువ్వేం చేసి పెట్టినా తినేసి వెళ్తానని చెప్పాను. అందుకే నాకు ఎక్కువ అయిపోయింది కదా ఫుడ్. సో, కొంచెం ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తాగితే అలా రిలాక్స్ అవుతుంది అన్నట్టు నేను తీసుకుందాం అనుకున్నాను. అండ్ ప్లీజ్ మేము తీసుకుంటున్నామని మీరెవరు తీసుకోకండి. సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అదైతే 200% చెప్తాను. హస్బెండ్ అయితే ఇంకా ప్యాక్డ్ టెండర్ కోకోనట్ వాటర్ తీసుకున్నారు. హెత్విక్‌కి ఓన్లీ వాటర్ బాటిల్ తీసి ఇచ్చాము. నేను ఫ్యాంటా, సాయి ఐ థింక్ కోక్ ఆర్ పెప్సీ ఏదో తీసుకున్నాడు. తీసుకుని ఇంకా బిల్ చేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, ఇక్కడితో నేను ఈ వ్లాగ్‌ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మాకు ఇంకొంచెం పుష్ వచ్చి మేము వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, అలా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నోటిఫికేషన్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.